నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు, జ్యోతిష్యం అలానే ఎనర్జీ వాస్తు నిపుణురాలు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. జయప్రద గారు, సాధారణంగా మనం చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకో తెలీదు ఊరికే అప్పుల బాధలు వెంటాడుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఆ నెలలో అప్పు చేస్తే తప్ప, కనీసం రూపాయి అయినా అప్పు చేస్తే తప్ప ఆ నెల వెళ్ళదు. కానీ చూడటం మళ్ళీ చాలా బాగా సంపాదిస్తారు, అప్పులు మాత్రం చేయక తప్పదు. ఇది కాస్త విచిత్రకరమైన పరిస్థితి. ఎందువల్ల అంటారు? దీనికి 2-3 రీజన్స్ తెచ్చుకోవచ్చు నాన్న. అంటే ఇవాళ రోజున అప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒకప్పుడు అప్పు చేసాం, అప్పు పుట్టట్లేదు అంటే దానికి పరిహారం చేస్తే ఆ అప్పు తీర్చే అవకాశం ఉండేది. తర్వాత ఆ పరిహారం మనకి ఫలించే అవకాశం ఉండేది. అయితే ఇవాళ రోజున ఉండేది అంటే ఈ ఆన్లైన్ షాపింగ్స్ వచ్చిన తర్వాత అప్పులు ఈజీగా పెరిగిపోతున్నాయి అందరికీ. కరెక్టే. శాలరీస్ అకౌంట్ లో నుంచి వాళ్ళకి పడుతున్నాయి కదా, అన్ని ఆన్లైన్ లో చేస్తున్నారు. ఆన్లైన్ ఉన్నప్పుడు అది మేనేజ్ చేయొచ్చు, దాంతో మేనేజ్ చేయొచ్చు, ఇలా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వస్తువులు కొంటున్నాం కదా, దాని వల్ల అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇస్తాన్న వాళ్ళ సమయానికి వాళ్ళకి ఇవ్వకపోయి ఏదో ఒక వస్తువు నచ్చింది తీసుకుంటున్నాం. దీన్ని ఖచ్చితంగా ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే ఈ అప్పులు తీర్చగలరు వీళ్ళు. ఒక భర్త ప్రకారం భార్య తన ఇష్ట ప్రకారం సంపాదించుకుంటూ ఇద్దరు తిరుగుతూ ఉంటే ఇది జరిగే పని కాదు. దీనికి మన పరిహారం చెప్పినా అది ఫలించదు కూడా. ఒకటి దోషం ఏంటంటే వీళ్ళ జాతకంలో కుజుడు బాగాలేకపోయినా, కుజుడు మంచి స్థానంలో లేకపోయినా అప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత గురువు బాగున్న వాళ్ళకి, అంటే గురువు మంచి స్థానంలో లేకుండా ఒక్కొక్కసారి 6వ స్థానంలో అలా ఉంటే అప్పులు పుడతాయి వాళ్ళకి. వాళ్ళు అప్పు తీర్చలేరు, అప్పు ఈజీగా పుట్టేస్తుంది. అంటే వాళ్ళ మాటలు వింటే అరే ఎప్పటికల్లా వీళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళకి అని చెప్పి ఎన్ని కోట్లైనా ఇస్తారు వాళ్ళకి, కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వలేరు. ఎందుకంటే ఇక్కడ గురుబలం తక్కువ ఉన్నా, గురువు బాగలేకపోయినా డబ్బు తీసుకోవడం సంపాదించడం ఈజీయే, కానీ తీర్చడం కష్టం అవుతుంది వాళ్ళకి. చాలా మంది వ్యాపారాలు చేయాలని చెప్పి చాలా డబ్బులు, కొన్ని వేల కోట్లలో ఉంటాయి అప్పులు. వాళ్ళు అసలు ఒకేసారి పోతే కొనవాలి. ఎందుకంటే వీళ్ళు ట్రేడింగ్స్ లో వాటిలో పెడుతుంటారు డబ్బులు. అంటే వాళ్ళకి జాతకంలో ఉండే దోషాలు అవి. అంటే జాతకం లగ్నాలకి కొంత గ్రహబలం లేకపోతే, అనుకూలమైన లేకపోయినా, పాపగ్రహాల దృష్టి ఉన్నా ఏమవుతుందంటే విపరీతమైన అప్పులు చేయడము, గ్యాంబ్లింగ్స్ కానీ, ఇలాగా ట్రేడింగ్స్ కానీ, లేకపోతే కొన్ని చేయకూడని పనులు, వ్యాపారాలు చేద్దామని కానీ, అది బయట చెప్పే పని కాదు, అది మనం చేసుకునేది ఇల్లీగల్ పనులు అంటారు అట్లే. ఇలాంటివన్నీ చేయడానికి కారణం జాతకంలో ఉండే దోషాలు. దానివల్ల అప్పులు వస్తే దానికి జాతకంలో ఉన్న పరిహారాలు చేయడం తప్ప మనం ఏం చేయలేం. అంటే జాతక ప్రభావం వల్ల కూడా అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారా? 100% మన జీవితం జాతకంతోనే ఆధారపడి ఉంటుంది. జాతకం ముడిపడకుండా ఏది ఉండదు. మన జాతకంలో ఏ స్థితి ఉందో మనం అనుభవించే స్థితి అదే ఉంటుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది అది. ఇప్పుడు నేను జాతకం నమ్ముతాను కొంతమంది అన్నారు, దాని ప్రకారం చూసుకుని వెళ్తాం. కొంతమంది జాతకం నమ్మను, అయినా ప్రభావం చేస్తుంది. ఇప్పుడు మనకి ఒంట్లో బీపీ, షుగరు, థైరాయిడ్స్ ఇవన్నీ వచ్చాయంటే లైఫ్ లాంగ్ ఉంటాయి కదా, వాటికి లైఫ్ లాంగ్ మాత్రలు వేసుకోవాలి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకొని ఆ ప్రికాషన్స్ తీసుకొని ఏమేమి బోర్డర్స్లో ఉన్నాయంటే ఒకవేళ వచ్చే అవకాశాలు ఉంటాయి, దానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎలా ఉండాలి అని మనం తెలుసుకున్నాం అనుకోండి, అది మనకి ఈజీ ఉంటుంది. కొంతమంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, నాకే తెలుసు అది అని మొండిగా వెళ్తున్నారు అనుకోండి, అలాగే మన మీద రాకుండా ఉంటుందా షుగర్, బీపీ, థైరాయిడ్? రావాలంటే మనం వచ్చేస్తాయి కదా, అంతే కదా, వస్తాయి కదా. నేను నమ్మినా నమ్మకపోయినా వస్తాయి. సో జాతకంలో జరిగే ప్రతి ఒక్క స్థితి మనకి మన జాతకం చూపించుకోపోనండి, నమ్మండి నమ్మకపోనండి, మీకుండే గ్రహస్థితి దశ ప్రకారం నడుస్తూ ఉంటుంది. దశ బాగున్నప్పుడు బ్రహ్మాండంగా యోగిస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళు డే బై డే గ్రో అయిపోతారు. దశ బాగాలేనప్పుడు డే బై డే డౌన్ అయిపోతూ ఉంటారు. ఇంత బాగా బ్రహ్మాండంగా సంపాదించుకున్న వాళ్ళు కూడా అలా 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 దీపోవడానికి కారణం జాతకంలో ఉన్న ప్రభావమే. ఇప్పుడు చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాం, అరే ఎంత వెతికినా ఎంత అడిగినా అప్పు పుట్టదండి అంటారు. కొంతమందికి నిజంగా అస్సలు అప్పు పుట్టదు, తీర్చేసే వాళ్ళకే పుట్టదు. ఎందువల్ల అంటారు? వాళ్ళకి ఇంక జీవిత జాతకంలో ఏంటంటే రుణం లేదు వాళ్ళకి. ఇవాళ మనం అప్పు చేస్తామంటే రుణం ఉంటేనే అప్పు చేస్తాం. వాళ్ళకి మనకి రుణానుబంధం ఉంటేనే వాళ్ళతో మనకి అనుసంధానం, అంటే ఏదో ఒకటి విధంగా అప్పు చేయడమో వాళ్ళని కలవడమో చేస్తాం. వీళ్ళకి అప్పు పుట్టట్లేదంటే వీళ్ళకి అప్పు తీసుకునే యోగం లేదు అర్థం. మంచిదే కదా, చాలా అదృష్టమైన జీవితం. కానీ ఆ టైంకి, ఆ సందర్భానికి, ఆ సమయానికి కాస్త మనీ అవసరమైనప్పుడు కావాలి కదా. భగవంతుడు ఇస్తాడన్న, ఖచ్చితంగా దేవుడి మీద భారం వేసి భగవంతుడి మీద ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మార్గం చూపిస్తాడు. కానీ అప్పుగా మార్గం చూపిస్తాడు, సాయంగా మార్గం చూపిస్తాడు. ఇప్పుడు మన పరమాచార్యులు గారు కామాక్షం వారి కథలు ఉంటాయి కదా,
చాలా మంది చెప్తుంటారు. ఒక బ్రాహ్మడు పేద పేద బ్రాహ్మడు వచ్చి, స్వామి మా అమ్మాయికి పెళ్లి ఏంటి 12 కాసులు బంగారం 13 కాసులు బంగారం కావాలని చెప్పేసి అని అంటారు. అని అంటే అమ్మవారిని వెళ్ళి అడిగినా ఇస్తుందని చెప్పేసి అని చెప్తారు. ఈయన ఆయన చెప్పిన మాట నమ్మి స్వామి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ కామాక్షి నా కూతురు పెళ్లి, నాకు 13 కాసులు బంగారం కావాలి అని చెప్పి దండం పెట్టుకుంటాడు. దండం పెట్టుకుని అమ్మవారు చెప్పేసి వస్తాడు. నిజంగా అక్కడ ఆవిడ ఇస్తుంది ఆ విగ్రహంలోంచి. మళ్ళీ వస్తాడు. వచ్చి ఈ స్వామివారి దగ్గర వచ్చినప్పుడు ఈ స్వామివారికి వచ్చి ఎవరో ఒక పెద్ద విదేశీయుడు ఎవరో వచ్చి స్వామి దండం పెట్టి దర్శనం చేసుకొని, స్వామి నా దగ్గర కొంత బంగారం ఉంది మీకు ఇస్తున్నా అంటే, నాకెందుకు, నాకు అక్కర్లేదు తీసుకోవచ్చు అని అంటే, కాదు నాకు మీకు ఇవ్వాలనిపించింది, మీరు ఏమైనా చేసుకోవచ్చు దీన్ని అంటే, సరే ఏమైనా చేసుకోవచ్చు అన్నది, సరే అయితే వెళ్ళు అని చెప్పేసి. అప్పుడు బ్రాహ్మడు వచ్చి కామాక్షి అమ్మవారు చెప్పాను నాకు జరుగుతుందా అంటే, అందులో మూట ఉంది, ఆ మూట తీసుకో బాబు అని చెప్తాను. సో మూట ఓపెన్ చేస్తే దాంట్లో 13 కాసులే ఉంటాయి. బంగారం ఉంది, 13 కాసులు బంగారం అమ్మవారు ఇచ్చింది. అంటే ఇక్కడ ఏంటి అర్థం, మనం గురువుని నమ్మాం, భగవంతుని నమ్మాం, అప్పుడు వాళ్ళే చూస్తారు దారి. అండ్ అందుకని అంటే వాళ్ళు నమ్మాం కదా అని చెప్పి ఇక మొండిగా నాకు కూర్చున్నానంటే అది కాదు. మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటే దారి మార్గాలు వస్తాయి. రుణం రావట్లేదు, అప్పు పుట్టట్లేదు అంటే జాతకం అదృష్టమైన జాతకం. అందుకే ఇప్పుడు అప్పు పుడితే అప్పు తీర్చే పరిస్థితి కావాలిగా. అందుకని ఇవాళ ఎంతమంది అప్పులు చేసి వాళ్ళు ఈ రోజుకి ఒక అప్పు చేసినందుకు ఒక అబద్ధం నుంచి 10 అబద్ధాలు 100 అబద్ధాలు 1000 అబద్ధాలు ఆడుతున్నారు కదా. అంటే ఎంత దోషం పాపం మూట కట్టుకుంటారు వాళ్ళు. ఈ విషయాలు వారు ఆలోచించట్లేదు. కొంతమందికి ఇట్టే అప్పు పుడుతుందండి. అడగకపోయినా సరే నీకు ఏదైనా అవసరం ఉందా చెప్పు నేను ఇస్తా అని చెప్పి మరీ డబ్బులు ఇస్తా ఉంటారు. అది జాతక ప్రభావం. చెప్పాక జాతకంలో 6వ స్థానంలో గురువు ఉంటే వీళ్ళకి అలాగా జరుగుతుంటది. ఖచ్చితంగా వీళ్ళ మాటలు నమ్ముతారు, వీళ్ళ మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఇస్తుంటారు, కానీ వీళ్ళు తీర్చలేరు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవ్వడం గొప్ప విషయం కాదు, తీర్చాలి కదా. వాళ్ళు తీర్చకపోతే ఏమవుతుందంటే మళ్ళీ వచ్చే జన్మ వాళ్ళ ఇంట్లో కుక్కగా పుడతాం. ఇవన్నీ మన పురాణాల్లో కథల్లోని ఇవన్నీ ఉన్నాయి. మన సనాతన ధర్మం పుస్తకాలు చదివితే మనకి దాంట్లో అర్థాలు కూడా ఉంటాయి వాటి గురించి. ఇవాళ రోజు ఏంటంటే ఒకప్పుడు సంస్కృతంలోనే ఉండేవి అన్నీ, ఇప్పుడు తెలుగులోకి దాన్ని అనుసంధానం చేసి తెలుగులో కూడా మనకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు కొంతమంది తెలుగు పాతకాలం తెలుగు ఉంటుంది, ఆ తెలుగు మీకు అర్థం అవుతుంది, అది కొంచెం మాకు అర్థం అవుతుంది తప్ప మీకు అర్థం అవుతుంది. కానీ మీరు చదివి ఈజీగా ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా విధంగా తయారు చేసే పుస్తకాలు. మనం రోజు ఒక పుస్తకం తీసి పిల్లలు చదివిస్తే, పిల్లలు చదవడం మొదలు పెడితే 1 గంట సేపు ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత అబద్ధం ఆడకుండా, అప్పు చేయకుండా, నిజాయితీకి బతకడం నేర్చుకుంటారు. ఇవి చేయాలి మనం. ఇప్పుడు అప్పు చేయడం కావచ్చు, లేదనంటే అప్పుకి సంబంధించి ప్రతి నెల ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే వాళ్ళకి సంబంధించిన జాతకంలో ఏదో లోపం ఉన్నట్టే. మరి పరిహారాలు ఏంటి? చాలా సింపుల్ అన్న. ఏంటంటే మనం ఏదైనా వస్తువుని ఈఎంఐ కొనుక్కోవచ్చు అని చెప్పి ప్రతిదీ ఈఎంఐ మీదకి వెళ్తున్నాం కదా, ఈ ఇన్స్టాల్మెంట్ బేస్ మానేయాలి. అప్పుడు అప్పు తీర్తే వీళ్ళకి ఫస్ట్ వీళ్ళు ఆపడం, కొనడం ఆపడం. అంటే సాధారణంగా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు, కానీ ఈ క్రెడిట్ కార్డ్ అన్నది కూడా అప్పే కదా. మనం గమనించట్లేదు. ఇప్పుడు ఏంటంటే క్రెడిట్ కార్డే కాదు, ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్ మంచిగా పనిచేస్తుంది, వాడుతున్నాం. ఏదో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది, ఈ ఫోన్ పనిచేస్తూనే ఉంది కదా, కానీ ఈ ఫోన్ పక్కన పెట్టి కొత్త ఫోన్ కొంటారు, ఈ ఫోన్ పక్కన పెట్టేస్తారు. దీనివల్ల అప్పే కదా. మళ్ళీ అంతెందుకు 50,000 60,000 పెట్టి ఫోన్ కొంటారు, ఈ లోపు ఇంకొక వెర్షన్ వస్తుంది. 50,000 పెట్టుకున్న ఫోన్ కి 10-15,000 మించి రావట్లేదు, అంతే. మళ్ళీ దాన్ని కొంటారంటే మళ్ళీ దాంతో అప్పే కదా. ఇలాగ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్తలు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఏంటంటే మనం అప్పు చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదు అని నిర్ణయించుకుంటే అప్పులు తీరుతాయి. ఏంటి తర్వాత లేదండి మాకు సహజంగానే అప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళకి ప్రతి మంగళవారం వాళ్ళు చేసే ఒక పరిహారం ఏంటంటే, వాళ్ళు చేయడానికి మాత్రమే ప్రతి మంగళవారం వాళ్ళ దగ్గర డబ్బులతో, ఆ రోజు జోబులో డబ్బులు, ఇంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత ఒక మూట కట్టి వాళ్ళ పేరు, అంటే ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళ పేరు రాసి, వాళ్ళ పేరు ఒక చీటీ ఒక కవర్లో పెట్టి, ఆ కవర్లో ఇంత డబ్బు పెట్టాం, ఇక మీ అప్పు తీర్చేస్తున్నాం వాళ్ళ నుంచి అని చెప్పి ప్రతి మంగళవారం డబ్బులు పెట్టాం అందులో. అంటే ప్రతి ఇంట్లోనే పెట్టాలి. అంటే ఇప్పుడు మనం మొత్తం తీర్చడం కదా అప్పు వాళ్ళకి, సో మొత్తం తీర్చడానికి మొత్తం డబ్బు కావాలి. సో అలా మనం అప్పు తీరుస్తున్నాం అని ప్రారంభం మొదలు పెడితే మంగళవారం పూట ఆ డబ్బుల్ని కరెక్ట్గా ఒక కవర్లో పెట్టి, అంటే పొద్దున్న కూడా ఇంకా చెప్పాలంటే పొద్దున్న కుజహోరాన్ని సూర్యోదయానికి ప్రారంభం అవగానే మొదలవుతుంది, 1 గంట సేపు ఉంటుంది కుజహోర. ఆ టైంలో వాళ్ళ పేరు చెప్పి, నాయన ఇవాళ నుంచి సుబ్బారావు గారు అనుకోండి, సుబ్బారావు గారు మీ అప్పు తీర్చేస్తాం మేము రేపు ఇవాళ నుంచి అని చెప్పి ఆ డబ్బులు 11 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు ఎంత ఉంటే అంత డబ్బు పెట్టి ప్యాక్ చేసి పెట్టడం.
ఆ డబ్బు కవర్ని దేవుడి దగ్గర పెట్టాం, ఎందుకంటే దేవుడు సాక్ష్యం నేను అప్పు తీరుస్తాను అని చెప్పి. దట్టు మనం దేవుడి దగ్గర పెడితే దాన్ని అంత ఈజీగా తీయం కూడా, సెంటిమెంట్ గా ఫీల్ సెంటిమెంట్ ఫీల్ అవుతాం. అంటే రెండోది ఆ కవర్ రోజు కనిపిస్తుంది నాకు. మళ్ళీ మంగళవారం వచ్చినప్పటికి ఎంతో కొంత డబ్బులు పక్కన పెట్టి జమాయించి దాంట్లో పెడతాం. దీనివల్ల ఏంటంటే ఇంకో అప్పు చేయాలంటే ముందు ఈ అప్పు తీర్చాలిగా మనం అనే ఆలోచన వస్తుంది. ఇది రెండోది. ఆన్లైన్ షాపింగ్స్ కాకుండా చేతితో ఖర్చు పెట్టడం మొదలు పెట్టాలి. ఇప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళాం, ఎంత కావాలి, 20 రూపాయలు కావాలి, 20 రూపాయలు పట్టుకెళ్ళాలి. 100 రూపాయలు కావాలి, 100 రూపాయలు పట్టుకెళ్ళాలి. అన్ని ఫోన్లే, అన్ని ఫోన్లు తీసుకోవడం. అక్కడ ఏంటంటే ఒక వస్తువు కొనాల్సిన టైంలో ఇంకో ప్లేస్ లో ఇంకోటి కొని అక్కడ ఎంత అయింది బిల్లు అన్ని ఫోన్ పే చేయడం. దీనివల్ల మొత్తం చాలా ఎక్కువ అయిపోతుంది. మీరు డబ్బులు పట్టుకుని వెళ్ళి డబ్బులతో కొనుక్కుని వస్తే ఆ డబ్బుల వరకు చేస్తాం. అదే షాపింగ్ కూడా అనుకోండి, చీరలు అనుకున్నారు, 2 చీరలు కావాలనుకున్నారు, 2 చీరలకి సుమారు మీకు ఎంత కావాలో అంత డబ్బు మాత్రం పర్సులో పెట్టుకొని వెళితే అక్కడ ఇంకో చీర నచ్చినా మన డబ్బులు లేని చెప్పి వచ్చేస్తాం. ఈ ఫోన్ పట్టుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎవరి చేతనే ఫోన్ చేస్తాం, ఒక 2,000 పంపించు నీకు మళ్ళీ రేపు వేస్తానని చెప్పి అంటారు, వాళ్ళు ఇస్తారు. దీంతో అప్పు అయిపోతుంది. ఇలాంటివి మనం తీర్చాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే అప్పు తీరుతుంది. జయప్రద గారు, అప్పులు ఎందువల్ల చేయాల్సి ఉంటుంది, అప్పుల బాధలు ఎలా వస్తాయి, వారు పాటించాల్సిన నియమాలు ఏంటి, పరిహారాలు ఏంటి, వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.